పిల్లని కూడా దావకాన చూపించకపోతే గవర్నమెంట్లో చూపించుకుంటుందంట. అడుకొచ్చుకొని తిన్నదంట. నిన్న మొన్న తెచ్చి పెట్టుకుంటూ రోజు తింటాడంట, బయట పోతాడంట. ఎట్లా నన్ను వద్దు మంచిగా చూస్తే సార్ మంచిగా ఉంటుండని చెప్పినాం సార్. మేము పెడుతుంటాం సార్. ఏదన్నా నా బిడ్డని విడిచిపెట్టి పెట్టిన ఫోన్ ఉండేవాడు. వాళ్ళందరూ ప్లానే సార్. లేదు వాళ్ళ అమ్మ నాయనకి ఇష్టం లేదు. అందరు పెళ్లి చేసిరు కదా సారు. వాళ్ళందరూ మాట్లాడాలిగా పిల్లతో. ఇప్పుడు ఎవరు మాట్లాడరంట. పిల్ల ఫోన్ చేసే మేము గొల్లలం సార్. అది కాపుది కానీ మాది గొల్ల తనవండి, కండి పిచ్చ గొల్ల తనవండి. అట్లా దానికి ఆ రీతి లేదు. ఎట్లా అన్నదో నాకు కావాలి సార్. నేను తప్పుగా గొప్ప నా పిల్లని ఎట్లా పుట్టుకుంది, ఎట్లా చేసింది, పెళ్లి ఫోటో కదే ఎట్లా చేసుకొచ్చి ఫోటో కదే సార్కు చూపిస్తాం చూపించాలి. నేను ఆశా వర్కరు కామారెడ్డిగూడెం. నా పేరు స్వరూప. అయితే అమ్మాయి 3 months ఉందని తెలిసింది మాకు. తెలిసినాక ఎంట్రీ చేస్తామనేసి నేను మా అందరికి ఫోన్ చేసిన. వాళ్ళని అడిగితే వాళ్ళు నాకు ఫోన్ నెంబర్ ఇవ్వలేరు. వీళ్ళని అక్క వాళ్ళని కూడా అడిగితే మాతో కూడా దగ్గర వాళ్ళయ్యి అనేసి అని అన్నారు. సరే అని నేను మా దగ్గర మాజీ సర్పంచ్ మహేందర్ రెడ్డి అన్న దగ్గర ఫోన్ నెంబర్ తీసుకొని మహేష్ మరి ఇట్లా స్వాతి ప్రెగ్నెంట్ ఉందంట కదా, మా దగ్గర ఎంట్రీ చేయాలి మళ్ళీ చెప్పండి అనేసి అంటే, అక్క నేను తర్వాత ఫోన్ చేస్తాను అనేసి ఒకసారి లిఫ్ట్ చేసిండి. ఇక ఫోన్ పెట్టేసిండు. ఇక నాకు అప్పటి సంది మళ్ళీ ఫోన్ అస్సలు అటెండ్ చేయలేదు సార్. ఇక నేను మస్తు సార్లు ఫోన్ చేసిన వాళ్ళకి, ఎన్నిసార్లు వాళ్ళ అమ్మ వాళ్ళకి అడిగినా, మళ్ళీ వాళ్ళ తమ్ముడు ఆ బాబుని కూడా అడిగినా కానీ నాకు ఎవ్వరు రెస్పాన్స్ ఇవ్వలేరు. ఇక మాతో ఆధార్ ఉంటుంది కానీ మేము దాంతో చేయనికే రాదు కదా, మాకు ఎల్ఎంపీ అన్ని డీటెయిల్స్ కావాలి. దాంతో నాకు ఏం తెలియలేదు. ఇక దాంతోపాటుగా నేను ఏం ఎంట్రీ కూడా చేయలేకపోయినా. కానీ వాళ్ళను ఎన్నిసార్లు అడిగినా కూడా నాకేం చెప్పలేరు సార్. అసలు మాకు ఇట్లాంటివి ఉంటాయి. తర్వాత ఏమైనా ఇష్యూ అయినా కూడా మదర్కు లోపల బేబీకి కూడా ఏమైనా ప్రాబ్లం అయినా కూడా మాకు ప్రాబ్లం వస్తుంది బాబు, చెప్పండి మాకు ఏఎన్సీ మేము ఎంట్రీ చేసుకుంటామంటే, మేము ఇక్కడ ఉంటలేము కదా అక్క, సిటీలో ఉంటాం, మేము అక్కడనే చూసుకుంటాం అన్నట్టు మాట్లాడారు. ఇక అంతవరకే తెలుసు సార్ నాకు. ఇక మిగతా ఏం తెలియదు.